టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ జనాలని ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే మామూలుగా కాదు అసలు. బీభత్సంగా భ్రాంతులకే గురి చేశారని చెప్పుకోవచ్చు. పాపం ఇందాక నా దగ్గరికి ఒక అవ్వ వచ్చింది. వచ్చి ఎవరు గెలుస్తారు బాబు ఈసారి అని అన్నది. ఎవరు గెలుస్తారో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారంటే భయమేస్తుందయ్యా, భయమేస్తుంది నాకు. గెలుస్తాడో గెలవడో పాపం పసిపిల్లోడు ఒక్కడే ఇంతమంది కూడి ఆ ఒక్కడిని ఓడియాలని చూస్తున్నారని బాధపడతా పాపం కన్నీరు కాల్చుకుంటూ చెప్తాను. నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అంటే, ఆయన లేకపోతే మేము ఏడున్నామయ్యా, ఆయన మాకు ఇంటి దగ్గరికే పింఛన్ తెచ్చిచ్చాడు, చాలా మంచి పనులు చేశారు, అలాంటి మంచి పనులు చేసిన వ్యక్తి మీదనే ఇంత కుట్రలు పండుతాయని బాధపడుతూ చెప్పింది. అసలు ఎంతలాగా క్రియేట్ చేశారంటే మొత్తం అసలు సర్క్యులేట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎంత సర్క్యులేషన్ చేశారంటే ఎక్కడ చూసినా సరే టీడీపీ బెట్టింగ్ వేస్తారా అని విపరీతంగా గత ఎన్నికలు స్టార్ట్ అయిన ఒక నెలలోపే ఎలక్షన్కి ఒక నెల రోజులు, నెల ముందు నుంచి బెట్టింగ్ వేస్తారా ఈసారి టీడీపీ వచ్చిద్దని విపరీతంగా ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు అసలు. ఆ ప్రచారం దెబ్బకి పాపము ఎవరైతే ఉన్నారో చూసారా, ఈ సామాన్య ప్రజలంతా భయంభ్రాంతులకు గురిపోయారు. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే 1వ తారీఖు పింఛన్ రాదా, మాకు ఈ పథకాలు రావా అనే విధంగా అసలు విపరీతంగా గురి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారని ఈరోజు ఏదైతే ఐపాక్ సమావేశంలో కానీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం ఏదైతే సీట్లు గెలుచుకున్నా అంతకు మించి గెలుచుకుంటాం ఈసారి, మనదే గెలుపని జగన్మోహన్ రెడ్డి గారే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అదేవిధంగా ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలకి గతంలో డబ్బులు వేయలేదు, అవన్నీ డబ్బులు కాంట్రాక్టులకి ఇచ్చేస్తున్నారు అనే విధంగా ప్రచారం చేశారు. అలా కాకుండా మా ప్రభుత్వం వచ్చింది అనే విధంగా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను డైరెక్ట్గా ఏదైతే లబ్ధిదారులకి అకౌంట్లోకి వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే చేశారనే చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిద్ది అనే ఒక సర్క్యులేషన్ సృష్టించారో చూసారా, అది మామూలుగా కాదు, దారుణంగా సృష్టించారని చెప్పుకోవచ్చు. పాపం అవ్వాతాతలు ఎంత కుమిలిపోతున్నారంటే నిన్న ఏదైతే అవ్వొచ్చి చెప్పిందో నాకే బాధ అనిపించింది. కన్నీటితోటి చెప్తుంది, ఏడుస్తా ప్రజగన్మోహన్ రెడ్డి లేకపోతే మేము ఎలా అని. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు సృష్టించారే తప్ప మరొకటి లేదని జూన్ 4వ తారీఖు ప్రతి ఒక్కరికి తెలిసిద్దనే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోవచ్చు.